వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. తెలంగాణలో అధికార కాంగ్రెస్ విపక్ష బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం సాగుతుంది. ఇటు బయట కాకుండా అసెంబ్లీలో కూడా అదే రకమైన దూకుడుతో రెండు పక్షాలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నాయి. ఇందులో నిన్న జరిగిన అసెంబ్లీ సెషన్ అనేది హైలైట్గా మారిపోయింది. ఈ అసెంబ్లీ సెషన్లో జగదీష్ రెడ్డి మాజీ మంత్రి, చాలా సీనియర్ నేత, బీఆర్ఎస్లో కీలకంగా పనిచేసిన వ్యక్తి, సూర్యాపేట ఎమ్మెల్యే, ఆయనపై సస్పెండ్ చేశారు స్పీకర్. అయితే ఆయన స్పీకర్పై చేసిన అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ అటు కాంగ్రెస్ శ్రేణులు కూడా పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తున్నాయి. ఆయనపై పోలీస్ స్టేషన్లో కూడా ఈరోజు ఫిర్యాదు చేశాయి, స్పీకర్ను అవమానించారంటూ. ఇటు బీఆర్ఎస్ శ్రేణులు కూడా జగదీష్ రెడ్డి సస్పెన్షన్ నిరసిస్తూ నిన్న అంబేద్కర్ విగ్రహం వద్ద ఆ పార్టీ ఎమ్మెల్యేలు, నేతలు ధర్నా చేస్తే ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా కూడా టీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున ధర్నాలు నిర్వహించాయి. మొత్తానికి ఈ వ్యవహారం రానున్న రోజుల్లో, అంటే రేపటి నుంచి కూడా అసెంబ్లీ సెషన్స్ ఇంకా ఉన్నాయి కాబట్టి ఈ సెషన్స్లో కూడా ఈ వ్యవహారం మరింత నిప్పు రాజేసే అవకాశం కనిపిస్తుంది. నిన్న సీఎం రేవంత్ రెడ్డి సభలో లేరు, ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్ కూడా సభలో లేరు. రేపు సీఎం రేవంత్ సభకు రాబోతున్నారు కాబట్టి రేపటి నుంచి అసెంబ్లీ సెషన్స్ మరింత వాడి వేడిగా సాగబోతున్నాయి. అయితే జగదీష్ రెడ్డిని సస్పెండ్ చేయడం వెనుక కారణం ఏంటి? అది కక్ష సాధింపా, లేదంటే జగదీష్ రెడ్డి నిజంగానే స్పీకర్ పట్ల అనుచితంగా వ్యవహరించారా, అనుచిత వ్యాఖ్యలు చేశారా? ఇదే అంశంపై అసలు నిన్న అసెంబ్లీలో ఏం జరిగింది, ఇదే అంశంపై మాట్లాడదాం. మనతో పాటు జన అవుతున్నారు మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి గారు. జగదీష్ రెడ్డి గారు, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. నిన్న సభలో చాలా వాడి వేడి వాతావరణం. ఆ వాతావరణాన్ని ఒక్కసారి చిన్నగా మీకు ఒక చిన్న క్లిప్లో ప్రొజెక్ట్ చేస్తాను, అది చూశాక మీరు ఒకసారి మాట్లాడండి. పీసీఆర్. ఈ సభ మీ సొంతంగా కాదు. సంబంధిత సభ్యుడిని సభ్యత్వం రద్దు చేయాల్సిందిగా శాసనసభ నుంచి ప్రతిపాదించడం జరుగుతోంది. ఈ సెషన్ కు మాత్రం ఈ సభ్యుని సంపూర్ణంగా సభ నుంచి సస్పెండ్ చేసి ఆందోళనతో మాట్లాడకూడదు. కన్నా జగదీశ్వర్ రెడ్డి, మెంబర్ నేమ్డ్ బై ది స్పీకర్, be suspended from the services of the house. రైట్, జగదీష్ రెడ్డి గారు చూసాం. అంటే తెలంగాణ రాకముందు కూడా అసెంబ్లీలో ఇలాంటి యుద్ధ వాతావరణం కనిపించేది. సరే, అప్పుడు రాష్ట్రం కోసం మీ ఎమ్మెల్యేలే చాలామంది, 10 మంది ఎమ్మెల్యేలే అప్పుడు మీరు ఉంది. వాస్తవానికి 2014 ముందు సభలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇంతకంటే బీభత్సం చేశారు, అది వేరు విషయం. అయితే ఎందుకు తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఇలాంటి వాతావరణం, అంటే ఒకరిపై ఒకరు వ్యక్తిగతంగా దాడులు చేసుకున్నట్టు కనిపిస్తుంది ఆ వాతావరణం? ఎందుకు అసెంబ్లీలో అలాంటి వాతావరణం బీఆర్ఎస్ క్రియేట్ చేస్తుందా కావాలని, లేదంటే కాంగ్రెస్ రెచ్చగొడుతుందా? అసలు ఏం జరుగుతుంది అసెంబ్లీలో? కళ్యాణ్, ఒక్క చిన్న రిక్వెస్ట్. ఇప్పుడు మీరు ఇది చూపించింది కదా, సభ ప్రారంభంలో నేను మాట్లాడేటప్పుడు నన్ను స్పీకర్ గారు అడగగానే నేను లేచి మాట్లాడుతున్నప్పుడు కాంగ్రెస్ సభ్యుల ప్రవర్తన ఎందుకు కూడా ఒక్కసారి మీరు చూపిస్తే బాగుండేదండి. ఆ క్లిప్ ఉంటే మిమ్మల్ని రెడీ చేయమని మనం అయిపోయేటప్పటికైనా చూపిద్దాం. దాని నేపథ్యం చూడాలి ఎప్పుడు కూడా. ఎందుకంటే ప్రారంభం ఏందో తెలియకుండా చివరిది చూస్తే ఉపయోగం ఉండదు. ప్రజలకు పోవాలి, మంచిది, అది సంతోషం. మీరు చూపించండి. డైరెక్ట్ లైవ్ వచ్చింది అనుకోండి, సభ అంతా కూడా లైవ్ లోనే ఉంది కదా, అందుకే అంటున్నా. ఇప్పుడు కూడా మీరు చూపించినప్పుడు ప్రారంభం నుంచి కూడా పోతే ఇంకా ప్రజలు మంచి ఉంటుంది. ఈ టైంలో లైవ్ చూస్తున్నారు కాబట్టి సీక్వెన్స్, మీ సస్పెన్షన్ కున్న సీక్వెన్స్ మాత్రమే చూపించాం. లాస్ట్ వర్డ్ చూపించాను. మీరు ఏం జరిగింది వాస్తవానికి, ఇది అనుకోకుండా అప్పటికప్పుడు జరిగిన ఇష్యూ కాదు ఇది. ఇంకోటి, మీరు చూపించిన వాక్యంలో ఏమైనా అన్పార్లమెంటరీ ఉందా, ఏమైనా అబ్యూజింగ్గా ఉందా, ఏమైనా అవమానించే విధంగా ఉందా, ఏదైనా ఒక బూత్ పదం ఉందా, ఏముంది దాంట్లో? దానికంటే ముందేముంది, ఈ సభ మనందరిది, ఈ సభ మనందరిది కూడా వినిపిస్తాను. మీరు ఏమన్నారు? మనందరిది. వాతావరణానికి కారకులు ఎవరని అడుగుతున్నారు. ఎస్, ఇది ఒక పథకం ప్రకారం కాంగ్రెస్ పార్టీ ముందు రోజు సాయంత్రమే ఎల్పీ సమావేశం పెట్టుకొని నిర్ణయించుకొని రేపు పొద్దున బీఆర్ఎస్ పార్టీని మాట్లాడనివ్వద్దు, ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీకి మాట్లాడే అవకాశం ఇవ్వద్దు. స్పీకర్ గారు ఇస్తారు ఇవ్వాలి కాబట్టి రూల్ ప్రకారం ఇస్తారు, కానీ మనం మాట్లాడనివ్వద్దు అని చెప్పి ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు మొత్తం రెడీ చేసుకొని వచ్చినారు. అక్కడ జగదీష్ రెడ్డి ఉన్నా ఇంకోరున్నా బీఆర్ఎస్ పార్టీ గొంతు నొక్కాలే, బీఆర్ఎస్ పార్టీకి మాట్లాడే అవకాశం ఇవ్వద్దు. ప్రభుత్వ వైఫల్యాన్ని బయట పెడతారు వాళ్ళు తప్పకుండా, అది ప్రజల్లో పోతుంది బాగా. ఎందుకంటే మనం రాసిన ఈ ప్రసంగంలో, గవర్నర్ గారి ప్రసంగంలో ఏమీ లేదు, పసలేదు.
ఉన్న కాడికి ఉన్న అక్షరం అబద్ధమే తప్ప అందులో నిజం లేదు, అది మీకు ఎప్పుడు తెలుసు? ఫ్యూచర్ లేదు కాంగ్రెస్ వ్యూహం మీకు ఎప్పుడు తెలుసు? వాళ్ళకి తెలుసు. ఎప్పుడు తెలుసు మీకు కాంగ్రెస్? ముందు రోజు సాయంత్రమే ముఖ్యమంత్రి గారు ఎల్పీ సమావేశంలో గరం అయిందని, అందరిని ఓపడ్డని, మంత్రుల్ని మీరు కేసీఆర్కి దండాలు పెడితే మీ మీద పోటీ పెట్టడం కుట్టురా అని చెప్పి అన్నారని, ఒక సభ్యుడు బయటకు పోయినందుకు కోప్పడి నాకు పని చేయొద్దని మంత్రులకు ఆదేశాలు ఇచ్చిందని అని చెప్పి రకరకాల అన్ని కూడా వార్తలు వచ్చేసినాయి కదా, ఆగలే దాంట్లో ఏది రాష్ట్రం ఉండటం లేదు. దాంట్లో భాగంగా రేపు పొద్దున అలర్ట్గా ఉండాలి, మాట్లాడియొద్దు అని చెప్పేసి అన్నారు. మీకు ముందే తెలుసు, సభకు రాకముందే తెలుసు ఉంది. తెలిసినప్పుడు జగదీష్ రెడ్డి గారు ఒకటి కంటిన్యూ చేయండి. మీరు మీకు అలా తెలిసినప్పుడు మీరు ఇంకా జాగ్రత్తగా, చాలా జాగ్రత్తగా లేరు. మీరు అన్న మాటల్ని ఒకసారి వినిపిస్తాను, విన్నాక కంటిన్యూ చేద్దాం. ఒక్కసారి విందాం మీరేమన్నారు. అధ్యక్ష, రాష్ట్ర ప్రజలందరూ చూస్తున్నారు. జగదీశ్వర్ రెడ్డి గారు ప్లీజ్, జగదీశ్వర్ రెడ్డి గారు ప్లీజ్, జగదీశ్వర్ రెడ్డి గారు ప్లీజ్, 1 minute. అస్థానానికి గురి కాకండి, సహనంతో మాట్లాడండి, సభా సాంప్రదాయాలను కాపాడండి. మీరు సీనియర్ శాసనసభ్యులు, మంత్రి పదవి కూడా చేశారు మీరు 10 సంవత్సరాలు. మీరు ఈ విధంగా మాట్లాడడము, సభను సాంప్రదాయాలను తప్పుదోవ పట్టించడం మంచిది కాదు. ప్లీజ్ మాట్లాడండి. అధ్యక్ష ఏ సభా సంప్రదాయానికి విరుద్ధంగా మాట్లాడినా మీరు చెప్తే తర్వాత మాట్లాడదు అధ్యక్ష. నా విషయంలోనే నన్ను ప్రశ్నించడమే సభా సాంప్రదాయాలకు విరుద్ధం. అసలే కాదు అధ్యక్ష, నన్ను ప్రశ్నించడం ఈ సభ మన అందరిది, ఈ సభ మా అందరికి సమానమైన హక్కులు ఉన్నాయి. మా అందరి తరఫున మీరు పెద్ద మనిషి మాత్రమే కూర్చున్నారు తప్ప ఈ సభ మీ సొంతం కూడా కాదు. ఈ విషయం అధ్యక్ష వారు మాట్లాడిన ప్రతి పదం వెనుక తీసుకోవాల్సిందే. ఈ రోజు చేరి దూషించిన సందర్భంలో వారు క్షమాపణ చెప్పాల్సిందే అధ్యక్ష, ఇప్పుడు కూడా ప్రశ్నించొద్దు నువ్వు, అంటే ఎమ్మెల్యేగా మీరున్నారు, స్పీకర్ గా ప్రసాద్ గారు, నన్ను ప్రశ్నించడమే సభా సాంప్రదాయం కాదు అనేది చెప్పారు. అది కాదు, ప్రశ్నించవచ్చు అని మీరు అన్నారు. ఈ సభ మీది కాదు మన అందరిది అని మంచిగా చెప్పారు, కానీ మీది కాదు అని స్పీకర్ 100% ఇప్పటికి కట్టుబడి ఉందా? ఎందుకైతే ఎక్కడ ఉంది చూపించమని నాకు. ఏ రూల్ పొజిషన్ ప్రకారం ఈ సభ మీది కాదు అనడం తప్పైతుందో తీసుకుంచమని నాకు. మీరు మీన్స్ స్పీకర్ ని, మీరు మీన్స్ స్పీకర్ అన్నారు. స్పీకర్ మీన్స్ కాంగ్రెస్ ప్రభుత్వం కాదు, స్పీకర్ ప్రభుత్వం కదా. మీకు అదే తెలియాలి. ఇప్పుడు ఇక్కడ ఇది మంచి ప్రశ్న పోవాలి ప్రజలకి. మీరు దీనికంటే ముందు 10 సభలు తీయండి, 10 సభలు తీయండి, ఇంకా 10 ఏళ్ళది కూడా తీయండి. ఎప్పుడు కూడా అవతల వైపు పక్షాన్ని ప్రశ్నించేటప్పుడు కానీ, దాని గురించి మాట్లాడేటప్పుడు కానీ మీరనే సంబోధిస్తారు. ప్రభుత్వాన్ని సంబోధించేటప్పుడు కూడా మీరనే సంబోధిస్తారు. చేరికే చూసి మాట్లాడే కాబట్టి సంబోధిస్తారు. దీనికి నేపథ్యం ఉంది. ముందు ఫస్ట్ కాంగ్రెస్ సభ్యులు చెప్పాలి. ఒకటి మీరే చెప్పండి, మీరు అన్నది మీరు ప్రభుత్వాన్ని అన్నారా స్పీకర్ అన్నారా? నేను అడుగుతున్నా స్ట్రేట్ క్వశ్చన్. ప్రభుత్వం కదా, ప్రభుత్వాన్ని అన్నారు. 100%. ఓకే, 100% ప్రభుత్వమే. ఏమైతుంది ఇక్కడ? కాంగ్రెస్ పార్టీ ఈ సభ మాది, మేము అనుకుంటేనే నడవాలి, లేకపోతే నడవద్దు అనే పద్ధతిలో పనిచేస్తూ ఉంది. ఇక్కడ ఇంకొకటి కూడా మీరు చూడాల్సింది. మీరు వెనక్కి పోయి చూపించమన్నా, నేను నా ప్రారంభం నుంచి చూపించమన్నా, సమయం ఎక్కువైనా తీసుకోండి. ప్రారంభం నుంచి నేను లేచిన బెడకా నుంచి సభ ముందు 1:20 నిమిషాలు నడిచింది. 2 కాంగ్రెస్ సభ్యులు మాట్లాడినరు. అందులో ఒక్కటి కూడా గవర్నర్ గారి ప్రసంగంలో ఉన్న పదం లేదు. మొత్తం కేసీఆర్ గారిని తిట్టడం, గత మా ప్రభుత్వాన్ని తిట్టడం, మొత్తం ఇదే పనిగా జరిగింది 1:20 నిమిషాలు. అయినా మేము సమయమనంతో ఉన్నాం, మనకు అవకాశం వచ్చినప్పుడు మనం మాట్లాడాలి అని చెప్పి మా సభ్యులు ఒక్కరు కూడా కుయ్యమనిలే కీయమనిలే, వాళ్ళకి అభ్యంతరాలు సృష్టించలే, అభ్యంతరాలు సృష్టించలే, సాఫీగా జరిగిపోయింది. మా పార్టీ నుంచి నాకు సార్ అవకాశం ఇచ్చారు కేసీఆర్ గారు, స్పీకర్ గారు మాట్లాడమన్నారు. నేను లేచి నిలబడ్డా. 2వ నిమిషం కాకముందే పీసీఆర్ జగదీష్ రెడ్డి గారు మొదలు పెట్టిన టైంలో ఉన్న విజువల్ కూడా తీయండి. స్టార్టింగ్ ఇది విజువల్ చేద్దాం, ప్రారంభం తీసుకుందాం. 2 నిమిషాలు కాకముందే లేచి అరవటం మొదలు పెట్టిండ్రు ఆ వైపు నుంచి. అయినప్పటికీ నేను ఓపికగానే నవ్వుకుంటూనే సమాధానం చెప్పుకుంటూ పోయినా. నేను 4 నిమిషాలు కాకముందే అవతల నుంచి వెళ్ళి వాళ్ళ విపులేష్ నిలబడగానే స్పీకర్ గారు ఆయనకు అవకాశం ఇచ్చారు. వాస్తవానికి ఇవ్వకూడదు. ఎప్పుడు కూడా ఇటువైపు నుంచి ఒక సభ్యుడు మాట్లాడేటప్పుడు ప్రతిపక్షం నుంచి అయితే ముఖ్యమంత్రి ఉంటే ముఖ్యమంత్రి
అడిగితే ఇవ్వాలి, లేదా శాసనసభ వ్యవహారాల మంత్రి అడిగితే ఇవ్వాలి తప్ప ఇంకోటి ఇవ్వడానికి లేదు. సభ నిబంధనలు ఇవి. దీని మీద కూడా చర్చకు సిద్ధం నేను. ఇంకోటి అడిగితే ఇవ్వడానికి లేదు. ఒకవేళ ఇంకేదైనా మంత్రి సంబంధిత శాఖ మంత్రి కనుక ఉంటే ఒకవేళ ఇవ్వచ్చు. న్యాయం ఇవ్వకూడదు కానీ ఇవ్వకూడదు. ఎప్పుడు కూడా ఇతర వైపు సభ్యుడు మాట్లాడేటప్పుడు ఇది మొత్తం అయిపోయిన తర్వాతనే అవసరం ఉంటే వాళ్ళు రాసుకొని నోట్ చేసుకొని తర్వాత చెప్పాలి సమాధానం. మధ్యలో డివియేట్ చేయకూడదు కదా. వారు ఇచ్చిన అవకాశం ఒక కాంగ్రెస్ పార్టీ సభ్యుడికి ఇచ్చిండు, ఆ తర్వాత ఇంకొక మంత్రి లేస్తే ఇచ్చిండు. లేచి ఏం మాట్లాడిండు మంత్రి? నేను మాట్లాడింది సబ్జెక్ట్ తప్ప ఇంకొకటి లేదు. నేను మాట్లాడింది నాకు సబ్జెక్టే సరిపోనుందాడు, ఇంకోటి మాట్లాడే అక్కడే నాకు లేదు. ఆయన మాట్లాడుతూ దళితుని చీఫ్ మినిస్టర్ చేస్తారన్నాడు, చేయలేదు, ఇష్టం వచ్చిన నాన్ సెన్స్ మాట్లాడాడు. అదే మన సబ్జెక్టా? అది గవర్నర్ గారు మాట్లాడిన ప్రసంగంలో ఎక్కడ ఒక పదం ఉందా? లేదు. ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ నన్ను మాట్లాడమన్నారు స్పీకర్ గారు. ఈ లోపల మా సీనియర్ శాసనసభ్యుడు తలసాని గారు సమయం అడిగితే వారు ఇచ్చిండ్రు, నేను కూర్చున్నా. వారు లేచి ఒక మాట అన్నారు స్పీకర్ గారిని. స్పీకర్ గారు ఇది మంచి పద్ధతి కాదు, మా సభ్యుడు మాట్లాడుతుంటే ఆ రకంగా వాళ్ళు లేచి అరవటం గొడవ చేయటం ఇది పద్ధతి కాదు. మీరు మాట్లాడేటప్పుడు మేమేం సపోర్ట్ చేయలేదు, మేము సహకరించినాం. మా సభ్యుని అయిపోయిన తర్వాత మీరేం చెప్పాల్సి చెప్పమండి. కానీ అట్లా అవతల పార్టీ సభ్యులకి ఇవ్వడము మంత్రికి ఇవ్వడం ఇట్లా లేచి డిస్టర్బ్ చేయడం అయితే మంచిది కాదు, సంప్రదాయం ఇది అని చెప్పి స్పీకర్ గారిని అడిగాను. స్పీకర్ గారిని అన్నాడు కదా ఆయన కూడా, అవును అట్లా ఇవ్వడం మంచిది కాదు కూడా చెప్పిండు కదా. ఇవన్నీ సాధారణంగా జరిగేవి. అయిపోయింది, నన్ను కంటిన్యూ చేయమన్నారు. నేను లేచి మాట్లాడబోయినా మళ్ళీ అరవటం మొదలుపెట్టింది అవతల వైపు నుంచి. అవతల 50 మంది అరుస్తున్నప్పుడు నేను ఇక్కడ మాట్లాడేటప్పుడు నాకు గొంతు పెరుగుతుంది కదా సహజంగానే. ఇక్కడ మన ఇద్దరమే ఉన్నాం, నడుస్తుంది, అవుతుంది. ఇప్పుడు ఇక్కడ బాగా అరవటం మొదలైంది అనుకో, గడబడం ఆటోమేటిక్గా మీ గొంతు పెరుగుద్ది, నా గొంతు పెరుగుద్ది కదా. అంతే కదా, సప్పుడు పెరిగినప్పుడు ఆటోమేటిక్గా పెరుగుతుంది. నాకు వినిపించడానికి గట్టిగా మాట్లాడాలి మీరు అనుకుంటారు, తెలుగుకుంటేనే మన మైండ్ ఆర్డర్ ఇస్తుంది. మీకు వినిపించాలని నేను గట్టిగా మాట్లాడతా, ఆ రకంగా జరుగుతూ పోతుంది. మళ్ళీ వాళ్ళు అరవటం మొదలు పెడితే నేనేమన్నా స్పీకర్ గారిని, స్పీకర్ గారు సభను ఆర్డర్లో పెట్టండి, వాళ్ళు ఆర్డర్ పెడితే నేను మాట్లాడగలుగుతాను, కూర్చున్నా నేను. ఇదంతా కూడా లైవ్లో ఉంది, మీకు చూపిస్తారు. అయిపోయింది. వారు మాట్లాడుతూ జగదీష్ రెడ్డి గారు మీరు డిబేట్ కాకపోతే గొడవ కాదు అన్నాడు. అంటే ఏంది ఇక్కడ ఇష్యూ? నేను డిబేట్ కాలేదు మొదలు విషయం. నేను డిబేట్ అయితే కాకపోతే సబ్జెక్టు మా మధ్యన ఉంటుంది. వాళ్ళు అట్లే అరుస్తారు అని చెప్పినట్టే కదా. మీరు డిబేట్ అయితే వాళ్ళు అరుస్తారు అని చెప్పినట్టే కదా. డిబేట్ కాకుండా ఉందేమో నేను, డిబేట్ అయి మాట్లాడిందేమో వాళ్ళు. వాళ్ళకి చెప్పాల్సిన స్పీకర్ గారు వాళ్ళకి చెప్పకుండా వాళ్ళని కంట్రోల్ చేయకుండా నన్ను ఆ మాట అనడం అంటే నాకు అవమానం కదా. అరే నేను అదే మాట అడిగినా, నేనెక్కడ డిబేట్ అయినా, నేను డిబేట్ అయినా సబ్జెక్టు అని చెప్పి మీకు ఆ పుస్తకం చూడండి, పుస్తకం చూపించి నేను దీంట్లో ఉన్న ఒక్క వాక్యం కూడా నేను డిబేట్ అయి మాట్లాడి ఉంటే నేను ఉండమంటుంటా, వెళ్ళిపోతా మీరు పొమ్మంటే అని చెప్పిన. అంటే ఏంది అది? స్పీకర్ గౌరవం ఇచ్చి స్పీకర్ అధికారాన్ని గుర్తించే కదా నేను అన్నది. మీరు ఉండమంటే ఉంటా, వెళ్ళిపోమంటే పోతా అనేది ఏంటి? మీకు అధికారం ఉంది అని చెప్పడమే. వాళ్ళని కంట్రోల్ చేసి నేను మాట్లాడుంటే మాట్లాడతా, లేదు ఇలా నేనే డిబేట్ అయి చేస్తున్నట్టుగా మీరు భావిస్తే నేను వెళ్ళిపోతాను. ఇప్పుడు నిన్న చేసిన కూర్చున్నాం, లెట్ మీ కంప్లీట్, పోవాలి ప్రజలకు కట్ కావద్దు చెప్పినా కూర్చున్నా. మళ్ళీ వారు మాట్లాడుతూ వాళ్ళని కూర్చోమని అనలేదు, ఒక్క మాట కూడా మీరు వినాలి, గమనించాలి, ఇది కూడా ప్రజలకు పోవాలి. ఒక్క మాట కూడా ఆ వైపు నుంచి మీరు కూర్చోండి, మీరు అల్లరి చేయకండి, ఒక్క మాట కూడా మాట్లాడే స్పీకర్ గారు 50 మంది లేచి అరుస్తుంటే ఆడ నేను డిబేట్ కాలేదు, వాళ్ళు అరుస్తున్నారు. ఇదంతా ఒక పథకం ప్రకారమే జరిగింది. వారికి కూడా ఇన్స్ట్రక్షన్స్ పోయినాయి, స్పీకర్ కూడా పోయినట్టున్నాయి, పట్టు అయింది. మళ్ళీ మాట్లాడుతున్నాను, మీరు డిబేట్ కాకుండా మీరు అసహనంగా ఉండకండి, మీరు అసహనానికి గురికాకండి, మీరు సభా సంప్రదాయాలకు విరుద్ధంగా పోకండి అని మాట్లాడండి. నేనన్నా స్పీకర్ గారు అధ్యక్ష నేను ఏ సంప్రదాయాలకు విరుద్ధంగా పోయినో మీరు చెప్తే నేను మాట్లాడతాను. నేను కూర్చున్నా. మళ్ళీ ఇక్కడ ఏమైనా అసభ్యంగా ఉందా, నాదేమన్నా స్పీకర్ వ్యతిరేకంగా ఉందా, స్పీకర్ అవమానించినట్టుందా? కూర్చున్నా. కూర్చున్నాక మీరు నన్ను మాట్లాడే నన్ను ప్రశ్నించడమే సాంప్రదాయం విరుద్ధం అన్నాడు. అన్నప్పుడు కానే కాదు అని నేను చాలా కాన్షియస్తో చెప్పినా, స్పృహతో చెప్పినా, నేను దామే నిలబడున్నా ఇప్పటికి కూడా. కానే కాదు, ఈ సభ మనందరిది, నాకు సమానమైన హక్కు ఉంది, పెద్ద మనిషి అక్కడ కూర్చున్నారు, సభ మీది కాదు అందరిది అని చెప్పిన. తప్పకుండా, ఎందుకంటే నా హక్కుని నేను కాపాడుకోలేదా? నా హక్కు నేనే కాపాడుకోలేకపోతే ప్రజల హక్కుల గురించి నేనేం కొట్లాడుతుంది ఇంకా? కాబట్టి మీరు చేసిన దాంట్లో ఎలాంటి తప్పు లేదంటారు. లేనప్పుడు జగదీష్ రెడ్డి మిగిలిన వాళ్ళంతా స్పీకర్ ఛాంబర్ కు వెళ్ళి క్షమాపణ చెప్పేందుకు ఎందుకు సిద్ధమయ్యారు? తప్పే లేదనుకున్నప్పుడు 100% యు ఆర్ రైట్.
ఇది జరిగింది, సభ వాయిదాసుకుని వాళ్ళు లేచి అరవటం మొదలు పెట్టిండ్రు. ఆడ మంత్రులు కావచ్చు, ఇంకోరు కావచ్చు ఇష్టం వచ్చే పద్ధతుల్లో ఓ దళిత అనే ఇష్యూ తీసుకొచ్చిండ్రు. ఇందులో మీరు ఇప్పుడు మొత్తం నువ్వు విన్నావు, అందరు విన్నారు. ఇందులో ఇక్కడ ఏమైనా దళిత ఇష్యూ ఇంకో ఇష్యూ వచ్చిందా? ఉందా? అట్లేమన్నా ఉందా? స్పీకర్ చేరుకు కులం ఉంటుందా, మతం ఉంటుందా? స్పీకర్ చేరుకుంటే అట్లాంటి మొదలు పెట్టిండ్రు. అంటే ఏంది ఇక్కడ ఒక పథకం ప్రకారం ఉద్దేశపూర్వకంగానే బీఆర్ఎస్ డిస్టర్బ్ చేయాలనేది లైన్ ఉంది, దాని ప్రకారమే మొదలు పెట్టింది. మీరు దీనికంటే ముందువి నేను మాట్లాడింది మీరు చూపించిన తర్వాత కానీ నేను ఎంత కూల్గా వాళ్ళు అరుస్తున్నప్పుడు కూడా నేను నవ్వుకుంటూనే మాట్లాడుతున్నా మీకు కనబడుతుంది. అక్కడ నాకు తెలిసే సమయం అనగానే పోతున్నాం. జరిగింది. ఆ తర్వాత 15 నిమిషాలుగా వాయిదాసుకొని పోయినారు. ఏం జరుగుతుంది ఎప్పుడు ఇటువంటి జరిగినప్పుడు? ఇమ్మీడియట్గా స్పీకర్ గారి ఛాంబర్కి పిలుస్తారు. అవును, అన్ని పక్షాల నాయకులు పిలుస్తారు. పిలిచి సభ్యుడు, ఏ పార్టీ సభ్యుడైనా, అధికార పార్టీ సభ్యుడైనా, ప్రతిపక్ష సభ్యుడైనా మాట్లాడిన దాంట్లో ఏం అభ్యంతరకరమైనవి ఉన్నాయి, దానివల్ల ఎవరు హర్ట్ అయినరు. ఇక్కడ నేను స్పీకర్తో ఇష్యూ కానీ కొన్నిసార్లు అవతల ఒక మంత్రితో కావచ్చు, ఇంకొక సభ్యుడితో కావచ్చు జరుగుతుంటాయి. జరిగినప్పుడు ఎవరు మాట్లాడింది ఇబ్బందికరంగా ఉంది, దానివల్ల ఎవరు హర్ట్ అయినరు, వాళ్ళతో కూడా మాట్లాడతారు. ఇగో ఈ పలానా అన్పార్లమెంటరీ ఉన్నాయి, అబ్యూజింగ్గా ఉన్నాయి, అవమానకరంగా ఉన్నాయి, ఈ సభకు మంచిగా కావు అనుకున్నాయి, తొలగించాలని నిర్ణయం చేస్తారు. ఆ సభ్యునికి అవకాశం ఇస్తారు. మళ్ళీ సభ తీసుకొస్తారు, చూపించినాక సభ్యునికి చెప్తారు, అడుగుతారు, మీరు ఏమైనా చెప్పదలుచుకురా, మరి మీరు విచారం వ్యక్తం చేస్తారా, లేదా అవతల సభ్యుని అడుగుతారు. ఫలానా సభ్యుడు మాట్లాడింది నాకు అవమానకరంగా అనిపించింది, వారిని ఉపసంహరించుకోమని చెప్పండి, విచారం వ్యక్తం చేయమండి అని ఆయన అడగవచ్చు, డిమాండ్ చేయొచ్చు. ఈ సభ్యుడు కూడా ఉపసంహరించుకుంటా అని చెప్పొచ్చు, స్పీకర్ గారు రికార్డ్ నుంచి తొలగిస్తున్నా అని చెప్పొచ్చు. ఒకవేళ నిజంగా అక్కడ అంత గ్రేవ్గా ఉండబడితే సారీ చెప్పొచ్చు. ఇవన్నీ కూడా ప్రాక్టీసెస్ ఉన్నాయి. ఏది లేదు 15 నిమిషాలు అని చెప్పిపోయారు, 2 గంటలు కూడా ఇంకా రాలేదు. ఈ లోపల మా సమాచారం కేసీఆర్ గారికి ఇవ్వడం జరిగింది. కేసీఆర్ గారు కేటీఆర్ గారికి, హరీష్ రావు గారికి మాట్లాడి మాట చెప్పారు. గతంలో కూడా జరిగినాయి కదా ఇవన్నీ, ఇలా కొత్త కాదు. ఒకసారి మీరు స్పీకర్ గారి దగ్గర పోయి రిక్వెస్ట్ చేయండి, తీసి చూపించమని చెప్పండి. అందులో ఏమైనా నిజంగా మనవాడి అభ్యంతరకరంగా ఉంటే తీసేసుకోమని చెప్పండి. పిలవాలని అందరిని పిలిపించి జరగాల్సిన పని ఏంటంటే అందరి సభ్యుల్ని పిలిపించేసేసి ఫ్లోర్ లీడర్లను అది తీసి చూపించి, ఆ వీడియో చూపించి అభ్యంతరకరంగా ఉంటే తీసేయమని చెప్పు, జేడీసీ కూడా చెప్పండి, విచారం వ్యక్తం చేయమని చెప్పండి, విత్డ్రా చేసుకోమని చెప్పండి. సభ మాత్రం నడవాలి, ప్రజల సమస్యలు చాలా ఉన్నాయి, చర్చ జరగాలి అని చెప్పారు. కేటీఆర్ గారు, హరీష్ గారు నన్ను అడిగారు, సార్ ఇన్స్ట్రక్షన్స్ ఇట్లా ఉన్నాయంటే తప్పకుండా చెప్దాం. మనకు స్పీకర్ గారితో కాదు మనకు పంచాయతీ, మనం చేయాల్సింది ప్రభుత్వం మీద నిలబెట్టాల్సింది ప్రభుత్వాన్ని, బట్టలిప్పదీయాల్సింది ప్రభుత్వాన్ని తప్ప స్పీకర్ గారితో మనకేం లేదు. నేనైతే కాన్షియస్గా ఉన్న ఒక అక్షరం కూడా నేను తప్పు మాట్లాడలే, అభ్యంతరకరమైన పదం ఉండదు, నేను నా జీవితంలో వాడను ఎప్పుడు కూడా. నా అక్కడ చిన్నవాళ్ళనే నేను మీరు అని పిలుస్తా, నేను వారిని ఎందుకు పిలుస్తా? నేను అట్లా ఏకవచనం పెట్టలేదు. అప్పటి వరకు వాళ్ళు మాట్లాడుతున్నా ఏంది నువ్వు ఏకవచనంతో అన్నాడు, స్పీకర్ భయపెట్టిండు, ఇటు రకరకాలు మాట్లాడుతున్నారు కదా. నేను ఎక్కడైతే నాకు తెలిసి వాడలేని కాన్షియస్గానే ఉన్నా, నేను నిబంధనల ప్రకారం నాకున్న హక్కుల ప్రకారమే మాట్లాడినా, నాకు తెలుసు సీనియర్ శాసనసభ్యుడిగా. ఒకవేళ అట్లా ఉంటే తప్పకుండా ఉపసంహరించుకుందాం. ఒకవేళ నేను అనకపోయినా నేను మాట్లాడిన విధానం మీద, ఎందుకు అంటే అక్కడ 50 మంది అరుస్తున్నప్పుడు నా టోన్ పెరిగింది కాబట్టి, నేను మాట్లాడిన విధానం మీద కనుక ఏమైనా స్పీకర్ గారు హర్ట్ అయ్యి ఉంటే నేను విచారం వ్యక్తం చేస్తా. వారు డిమాండ్ చేస్తే అపాలజీ చెప్పడానికి కూడా నాకు అభ్యంతరం లేదు. సభను చేరు గౌరవించుకోవడం మనందరి బాధ్యత, నేను సిద్ధంగా ఉన్నా అని చెప్పిన. వీళ్ళు పోయిన మన వాళ్ళందరూ పోయిన 15-20 మంది ఎమ్మెల్యేలు అందరూ కూడా కేటీఆర్ గారు, హరీష్ రావు గారు కలిసి, శ్రీనివాస్ యాదవ్ గారు, ప్రశాంత్ గారు అందరూ కూడా కలిసిపోయి చెప్పారు ఇదే విషయాన్ని. మా సార్ మాట్లాడినారు, కేసీఆర్ గారు, మా జగదీష్ రెడ్డి కూడా సిద్ధంగా ఉన్నారు. మీరు అట్లా కనుక ఫీల్ అయితే చెప్పండి, మేము విచారం వ్యక్తం చేయడానికి సిద్ధంగా ఉన్నాం, అందరిని పిలవండి అని చెప్పి రిక్వెస్ట్ చేశారు. వాస్తవానికి స్పీకర్ గారు చాలా హానెస్ట్గా ఉన్నారు. నేనేమంటున్నా, అక్కడ కూడా చాలా హానెస్ట్గా చెప్పారు ఆ విషయాలు. ఇప్పుడు ఇక చెప్తే బాగోదు, ఇక రాంగపోతుంది పాపం ఆయన మమ్మల్ని నమ్మి చెప్పినప్పుడు. కానీ వారు ఏం ఫీల్ అయిన ఉద్దేశం కనపడలే ఆడ మా వాళ్ళు చెప్పినప్పుడు. స్పీకర్ గారు ఏం ఫీల్ కాలేదు, మీ మాటలకి అస్సలు ఫీల్ కాలేదు. అక్కడ అసెంబ్లీ లోపల అట్లా ఫీల్ అయినట్టే ఉంది. అస్సలే లేదు, ఆయన ఫీల్ కాలేదు. నన్ను క్వశ్చన్ చేయడమే మీరు తప్పు, అది చర్చ వేరు. ఆ చర్చ జరిగింది వేరు. అది దాంట్లో వారు కూడా చూసుకుంటారు కదా, పోయిన తర్వాత వారు కూడా చెక్ చేసుకున్నారు కదా, వీడియో తెప్పించుకున్నారు, నేను మాట్లాడింది చూసుకున్నారు, నిబంధనలు చూసుకున్నారు,
అది ఇక్కడ తప్పు కాదు. మీరు జగదీష్ రెడ్డి గారు సస్పెండ్ అయిందే స్పీకర్ పట్ల మాట్లాడిన దానికి హట్టుగాలి అంటున్నారు. కాదు, సస్పెండ్ అయింది ఎందుకు మరి? కాదు, మీకు అదే చెప్తున్నా, మీకు చెప్పండి, మీరు కూడా కన్ఫ్యూజ్ కావద్దు, ప్రజలు కూడా పోవాలి. ఇది జరిగింది ఇక 2 గంటలు, దీని తర్వాత కూడా గంట అయినా పిలవలే. వాస్తవానికి ఇటువంటి జరిగిన సందర్భంలో ఇప్పుడు కేసీఆర్ గారు చెప్పినట్లు పిలిపించేసి లోపల మాట్లాడి మళ్ళీ సభను స్టార్ట్ చేసి ఆ మాట్లాడిన సభ్యుడికి అవకాశం ఇచ్చి, లేదా సభలు అందరితో మాట్లాడించి ప్రధానమైన నాయకులతోని మూడ్ ఆఫ్ ద హౌస్ తీసుకొని నిర్ణయం చేస్తారు. ఆ సభ్యుడికి అవకాశం ఇస్తారు. విత్డ్రా చేసుకుంటున్నావా, నువ్వు మాట్లాడింది, నువ్వు ఈ పలానా పదాలు అవును స్పీకర్ గారు తొలగించాలా, నువ్వు విత్డ్రా చేసుకుంటావా, విచారం వ్యక్తం చేస్తావా, అవతల ఆయన కోరుతున్నాడు కాబట్టి ఆయనకు అపాలజీ చెప్తావా అని అవకాశం ఇస్తారు. నిజంగా ఆయన ఒకవేళ అనుకోకుండా జరిగి ఉండి విత్డ్రా చేసుకుంటేనేమో మామూలుగా ఆయనకు మళ్ళీ అలో చేస్తారు, నడుస్తున్నట్టు సభ ఎప్పుడో దిగా. లేదు ఒకవేళ ఆయన మొండి ఉండి మీ ఇష్టం ఏమైనా చేసుకోండి, నేను అట్నే ఉంటా అంటే చర్య తీసుకొని నిబంధనల ప్రకారం ముందుకు పోతారు, మూడ్ ఆఫ్ ద హౌస్ తీసుకొని. వాస్తవానికి అది జరగాలి. సభ పెట్టినప్పుడు మేము కూడా మళ్ళీ అదే రెగ్యులర్ పద్ధతుల్లో పిలుస్తుండొచ్చు, మాట్లాడుతున్నాం, మామూలుగా మనకు కూడా అవకాశం ఇస్తారని భావించినాం అందరం. కానీ సభ ప్రారంభం అవడమే స్పీకర్ గారు అసలు ఇటువైపు చూసిండా, బీఆర్ఎస్ వైపు చూడండి ఒకసారి, తీయండి మళ్ళీ, అది కూడా తీయండి. చూసాం. అటువైపు మొత్తం వరుసగా కాంగ్రెస్ వాళ్ళకి ఇచ్చి, వాళ్ళతో మాట్లాడించి, వాళ్ళు డిమాండ్ చేసి, ఒక్కొక్క ఉపన్యాసం మంత్రి అసలు ఎంత జుగుప్సాకరంగా మంత్రి మాట్లాడింది చూసి కదా. జుగుప్స వాళ్ళు మాట్లాడుతుంటే వస్తుందా, నేను మాట్లాడిన దాంట్లో ఉందా? జుగుప్సాకరంగా వాదం అయింది, నాకు స్పీకర్ వాదం అయింది 100%. నా హక్కుల గురించి నేను మాట్లాడినా, స్పీకర్ గారి హక్కులు నేను గుంజుకోవడానికి ప్రయత్నం చేసినా, దాన్ని చర్చ చేద్దామంటే ముందు కూడా మీరు స్టార్టింగ్ లో మాట్లాడింది కూడా బయట వచ్చింది, ఒకసారి చూద్దాం. చూడండి, మీరు అవసరమైతే బయటకు వెళ్తా అంటూ మాట్లాడింది. దయచేసి మీ కామెంట్స్ పైన కూడా నేను స్పందించదలుచుకున్నాను అధ్యక్ష. రాష్ట్ర ప్రజలు మొత్తం చూస్తున్నారు అప్పటి నుండి. నేను దీంట్లో నుంచి ఒక అక్షరం పక్కకు పోయినా, ఇప్పుడు వారి మంత్రి గారు మాట్లాడిందో ఇంకోటి మాట్లాడిందో ఇందులో ఏమైనా ఒక అక్షర సంబంధం ఉందా, దాన్ని మీరు తేల్చండి. ఈ సభలో ఉండమంటే పొమ్మంటే పత్త అధ్యక్ష. నేను అప్పుడు నవ్వుతున్నాడు స్పీకర్. రైట్, జగదీష్ రెడ్డి గారు ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లో బాగుంది, నేను ఎక్కడ డివియేట్ కాలేదు, ఇందులో ఉన్నదే మాట్లాడాను, అదంతా బాగుంది. కానీ మీరు చెప్పిన విధానం, మీరు చెప్పిన అగ్రెసివ్నెస్, కొంచెం కోపం, ఆవేశం కనిపిస్తుంది. ఎస్, ఐఎమ్ హానెస్ట్. అందుకనే నేను అంత సీరియస్గా ఉన్నా. నేను నా హక్కుల విషయంలో రాజీ పడను. స్పీకర్ గారు నువ్వు డివియేషన్ అన్నందుకు నేను డివియేషన్ అయినా, వాళ్ళిద్దరు డివియేషన్ అయినరా, వాళ్ళని మాట్లాడండి. స్పీకర్ గారు వాళ్ళు ఏమన్నా అన్నాడా? డివియేషన్ అయింది వాళ్ళు. మళ్ళీ నువ్వు వెంకరెడ్డి కూడా వేయి దయచేసి. ఇప్పుడు వెంకరెడ్డి గారి నా తర్వాత ఉంటుంది, నాకు ముందు ఉంది. వెంకరెడ్డి గారు ఇప్పుడు వేయండి, ప్రజలకు పోవాలి, పంపిద్దాం. డివియేషన్ ఆయనదా నాదా? ఓకే. అయితే జగదీష్ రెడ్డి గారు మీరు పదే ఒక మాట అంటున్నారు, నా హక్కుల విషయంలో నేను రాజీ పడను, నా హక్కులే నేను రక్షించుకోకపోతే ప్రజల హక్కులు ఎలా రక్షిస్తాను. బాగుంది, డైలాగ్ బాగుంది. అయితే ఏం చేయబోతున్నారు జగదీష్ రెడ్డి? ఎందుకంటే సస్పెండ్ అయిపోయారు సెషన్ మొత్తం. ఇంకా సస్పెండే కాదు, బట్టి విక్రమార్క క్లియర్ గా చెప్పారు, దీన్ని ఎథిక్స్ కమిటీకి పంపుతున్నాం, అవసరమైతే ఎక్స్పెల్ చేద్దామని. సిద్ధంగా ఉన్నారా? ఏం చేయబోతున్నారు? చిన్న నన్ను భయపెట్టిస్తే కళ్యాణ్, నేను ఉద్యమకారుణ్ణి. నేను కేవలం ఈ ప్రపంచానికి కనపడే 25 సంవత్సరాల ఉద్యమకారుని కాదు. నేను 8వ తరగతి నుంచే ఉద్యమకారుని. 8వ తరగతి నుంచే ఉద్యమకారుని. 8వ తరగతి నుంచే ప్రజల కొరకు స్పందించి పనిచేయడం మొదలుపెట్టిన వాడిని. లైఫ్ని లెక్క పెట్టకుండా పోయిన వాడిని. జీవితం ఉంటుందా లేదా, రేపు తెల్లారి ఉంటుందా పోతుందా తెలియని పరిస్థితి. ప్రజల కొరకు పనిచేయడంలో ఎప్పుడు రాజీ పడలే, ఆత్మగౌరవం విషయంలో ఎప్పుడు రాజీ పడలే. హక్కుల గురించి నేను రాజీ పడితే ప్రజల గురించి నేనేం కొట్లాడతా? ప్రజలు దేని చూసి నన్ను గౌరవిస్తున్నారు, దేని చూసి నన్ను ప్రేమిస్తున్నారు ప్రజలు, వాటి విషయంలో రాజీ ఉండదు. అయితే నేను చెప్పేది, ఇక్కడ జరిగిన దాంట్లో ఎక్కడ కూడా ఒక అక్షరం ఎక్కడ తప్పు ఉంది నాది, నేను ఎక్కడ అన్పార్లమెంటరీగా మాట్లాడినా, ఎస్ ఆవేశంగా మాట్లాడినా, ఎందుకు మాట్లాడినా అవతల గందరగోళం చేస్తున్నారు, అరుస్తున్నారు. 50 మంది లేచి ఒక పథకం ప్రకారం మంత్రులతో సహా అరుస్తూ నాన్సెన్స్ చేస్తున్నారు. స్పీకర్ గారు ఒక్కసారి కూడా అటువైపు చూసి మీరు కూర్చోండి, ఆ సభ్యుడు మాట్లాడుతున్నప్పుడు మీరు గందరగోళం చేయొద్దు అని ఒక మాట అన్నట్టు మీరు చూపిస్తారా? స్పీకర్ గారి రికార్డు మొత్తం నిబంధనలు మాకే ఉంటాయి కానీ స్పీకర్ గారికి ఉండవా? స్పీకర్ గారి నిబంధనలు ఉండవా? ఒక బుక్ ఉంటుంది, అసెంబ్లీ నిబంధనలు, అసెంబ్లీ నిర్వర్తించాల్సిన విధానం పైన బుక్ ఉంటుంది. దాని ప్రకారమే నడవాలి స్పీకర్ అయినా, సభ్యుడైనా, ముఖ్యమంత్రి అయినా, ఇంకొకరైనా.
నేను అదే మాట్లాడినని నేను అదే అంటున్నా జగదీష్ రెడ్డి గారు, హక్కులు అనేవి జగదీశ్వర్ రెడ్డికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకే ఉంటాయా, కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు ఉండవా? ఉంటాయి కదా. మీరు గతంలో సంపత్ కుమార్, మీరు ఇప్పుడే చెప్తున్న ఎక్స్పెల్ చేసినప్పుడు వాళ్ళకి హక్కులు లేవా? చేశారు. నేనేమంటున్నా, ఆయాలు చేసింది కాబట్టి మేము చేస్తామంటున్నాం. ఇప్పుడు అదే మరి అది చెప్పాను, అది ఆయాలు చేసింది కాబట్టి ఇప్పుడు నేను చేసిన స్పీకర్ చెప్పానండి, నాకు అభ్యంతరం లేదు. మరి అంటే అట్లా ఇక్కడ కళ్యాణ్ రాంగ్ పోవద్దు చెప్పండి, అవ్వాలి చేసారు కాబట్టి మేము ఇవాళ చేస్తున్నాం, తీర్మానం ప్రవేశపెట్టమను దేఖలేంగి అంటే అన్నారు కదా మరి మీరు. అయినా నేనేమంటున్నా అది కూడా తీయండి. వాళ్ళు మైకుతో కంటికి గాయమైంది, అదంతా మరి చెప్పమైంది, అది కూడా చెప్పాలి. అది కూడా పోవాలి ప్రజలకు. అప్పుడు కూడా గవర్నర్ మీద దాడి చేయడానికి ప్రయత్నం చేస్తే అది పక్కనున్న కౌన్సిల్ చైర్మన్ గారికి తగిలితే దానికి దీనికి పోలిక పెట్టి అవాలా చేసారు కాబట్టి మేము చేస్తామంటే ఇది అది ఒక తీరునే ఉందా? నేను చేసింది అట్లే ఉందా? వాళ్ళు చేసిన దానికి పోలిక ఉందా? ఇది పోలిక పెట్టి ఇంకోటి కూడా చెప్తాను కళ్యాణ్, ఇంకోటి కూడా కాంగ్రెస్ అంటుంది అది. అందుకే చూపించమంటున్నాను నేను కాంగ్రెస్ అనడం నేను అనడం కాదు, ప్రజలు కదా. మనం ఇంతసేపు మాట్లాడుకునేది ప్రజల కొరకు కదా, మనం ప్రజల కొరకు మాట్లాడుకుంటున్నాం. ప్రజలకు అన్ని పోవాలి. నేను అందుకే నేను అట్లా ఛాలెంజ్ చేసిన, అయ్యాలు చేసిన అందుకే మేము చేసినామని చెప్తే అదే పద్ధతి మాట్లాడుకుందాం మరి మాట, అందుకే అన్నా. కానీ ఇక్కడ నేనేమంటున్నా అంటే, ఇప్పుడు ఫైనల్గా నన్ను సస్పెండ్ చేసేటప్పుడు చేయటానికి ఆయన పెట్టే తీర్మానం, ఎవరు శ్రీధర్ బాబు గారు రైల్వే మినిస్టర్, ఆ తీర్మానాన్ని ఒకసారి వినిపించండి. భట్టి గారు మాట్లాడింది కూడా ఆయన ఒక కాపీ చూపించాడు, కౌలని షెక్దర్ ఆ రూల్స్ ను పాటిస్తున్నాము ఇప్పటివరకు శాసనసభలో, శాసన మండలి ఎక్కడైనా సరే దేశవ్యాప్తంగా. ఏముంది దాంట్లో? వీళ్ళన్న ఇద్దరు ఉపయోగించిన పదం ఏంది? ఏకవచనంతో స్పీకర్ను సంబోధించి ఎక్కడన్నా ఇంతసేపు సభలో నేను ఇంత ఆవేశంగా మాట్లాడినా ఎక్కడైనా ఏకవచనం ఉందా? లేదు కదా, లేదు. మీది కాదు సభ అనేది ఒకటి ఉంది తప్పితే అది మీది అంటే ఏకవచనమా? మీది అంటే ఐ మీన్ స్పీకర్ ఉద్దేశించి అది అనొచ్చు. ఇప్పుడు దాని వల్ల అభ్యంతరం చెప్పలే. మీది అన్నది చేసినామంటే నేను ఒప్పుకుంటా. ఓకే కళ్యాణ్, ఇది బాగా పోవాలి ప్రజలు. మీది కాదు సభ అన్నందుకే మేము చేసినామంటే నేను దానికి కూడా ఒప్పుకుంటా. దాని చర్చ దానికి అన్నాం కాబట్టి ఒప్పుకుంటా నేను. ఎందుకంటే అంటే మాట నేను కాన్షియస్ తోనే అన్నాను కూడా చెప్తున్నాను. అవును, నాకు తెలియక మాట్లాడలే, ఆవేశంలో మాట్లాడలే, పూర్తి స్పృహతోని అన్నారు. నేను చెప్పినా ఇప్పుడు కూడా చెప్తున్నా నేను, అది మీ కాంగ్రెస్ పార్టీది కాదు సభ, మా అందరిది, మనందరిది అన్న. వాళ్ళది కూడా అన్నా నేను, ఇంకా మాది బీఆర్ఎస్ దానిలే, మనందరిది అనే మాట కూడా అన్నా నేను. స్పీకర్ గారు అంతకుముందు ఒకసారి మాట్లాడుతూ మా విప్పు అని అన్నారు, మా విప్పు అని అన్నారు స్పీకర్ గారు, మా విప్పు అని స్పీకర్ గారు అన్నారు. అన్నప్పుడు మీ కాంగ్రెస్ పార్టీది కాదు అని నా భావన. జగదీష్ రెడ్డి గారు నా భావన అయిపోయింది, అర్థమైంది. అది ఇక్కడ అంతమంది మాట్లాడిన దాంట్లో కూడా నేను మాట్లాడిన వాక్యాన్ని ఉపయోగించి ఒక్కరైనా మాట్లాడినరా? దళితని మాట్లాడి అదే ఇప్పుడు వినిపిస్తాను. జగదీష్ రెడ్డి గారు, ఈ ఇష్యూ మొత్తం మీరు దళిత వ్యతిరేకి, దళితుడు కాబట్టే స్పీకర్ను అవమానించారు అనే రకంగా కన్వే అవుతుంది. సతీష్ మాదిగా కాంగ్రెస్ నాయకుడు మీ పైన పోలీస్ స్టేషన్ లో కూడా ఫిర్యాదు చేశారు, దళితులను అవమానించాడని. మీ ఎంపీ, మీ జిల్లా ఎంపీ చామల కిరణ్ అయితే అవుట్ రైట్ మీరు దళితులను అవమానించారని అన్నారు. ఆయన ఏమన్నారు వినండి, ఆయన ఏమన్నాడు. ఎంపీ అండి చాలా మంది స్పీకర్ అయినటువంటి ప్రసాద్ గారు వ్యాఖ్యలను ఈ రోజు తప్పుపడుతూ తీసుకున్నటువంటి సస్పెన్షన్ నిర్ణయాన్ని ఎత్తివేసిన దాకా నేను ఆమరణ నిరాహార దీక్ష చేస్తా అని చెప్పడం చాలా విడ్డూరంగా ఉంది. ముఖ్యంగా మీకు దళితులపై, దళిత నాయకత్వంపై మీకున్నటువంటి ఆలోచన విధానాన్ని ఈ రోజు తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. ఈ రోజు మా స్పీకర్ ప్రసాద్ గారనే కాదు, మీ ప్రభుత్వం ఆమరణ దీక్ష చేస్తున్నది ఎవరు? కేటీఆర్ అన్నారు. నా దీక్ష ఎత్తేసిన దానికి ఆయన మాటలు కాదు కూడా మాట్లాడితే గాంధీ వచ్చి పెట్టి ఆయన మాటలు అది కాదు. ఒక్క నిమిషం, కాంగ్రెస్ నేతలంతా ఇప్పుడు జగదీష్ రెడ్డిని ఏం టార్గెట్ చేస్తున్నారు, బీఆర్ఎస్ ఏం చేస్తున్నారంటే ఆ చైర్ లో దళితుడు ఉన్నాడు కాబట్టి
దళితుడైన స్పీకర్ని అవమానించడానికే జగదీష్ రెడ్డి ఇలా మాట్లాడారు ఒకటి. అంతకంటే ఇంకా ఇంపార్టెంట్, ఆడ దళితుడ చైర్లు ఉన్నారు కాబట్టి రేవంత్ రెడ్డి గారు కూడా అన్నారు ఈ మాట, కేసీఆర్ సభకు రావట్లేదు అనేది కూడా ఉంది. నేనేమంటున్నా, గీల మాటలు నమ్ముతలేడు, పడుచుకోవట్లేడు. కానీ మరి వినండి, మా అసెంబ్లీ మా కౌన్సిల్ చైర్మన్ గారిని బీసీ అని కొట్టిండ్రా? ఎలా బీసీని కొట్టు, కాంగ్రెస్ పార్టీ విధానం బీసీని కొట్టడం అన్నట్ట. మా కౌన్సిల్ చైర్మన్ బీసీ కాబట్టి గౌడ్ కాబట్టి కొట్టిండ్రా? మా స్పీకరు ఆనాడు మసూలాచారి గారు బీసీ కాబట్టి దాడి చేసిండ్రా? అట్లా చేస్తారా? అట్లా అనడానికి ఉండదు. ఎవరన్నారండి? ఎందుకని ప్రజలు విఘ్నులు చెప్పుదాం కొడతారు, మాట్లాడుతున్నారు చెప్పుదాం కొడతారు ప్రజలు. గా మాట మాట్లాడితే చైర్కి ఎక్కడన్నా కులం ఉంటుందా? చైర్కు కులం ఆపాదించడం అంటే అంతకంటే వెదవులు ఇంకోటి ఉండడు. అసలు దాని గౌరవాన్ని తగ్గించడం, చైర్ గౌరవాన్ని వీళ్ళు తగ్గిస్తున్నారు. దేనికి? వీళ్ళు చేసిన చిల్లర పనికి, ఏ కారణం లేకుండా నన్ను సస్పెండ్ చేసిన దానికి కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ప్రభుత్వం యొక్క దుర్మార్గాల్ని బహిరంగం చేస్తామని, బట్టలు ఇప్పుతామన్న భయంతో మమ్మల్ని కట్ చేసినందుకు, మమ్మల్ని సస్పెండ్ చేసినందుకు గీదొకటి మాట్లాడుకుంటున్నారు, గీదొకటి తీసుకుంటున్నారు. ఇదేందో మాట్లాడి దీని నుంచి మేము బయటపడతామని అనుకుంటున్నారు. ఆ దళిత ఇష్యూ లేదు, దళిత కాన్సెప్ట్ లేదు, ఆ చర్చ లేదు. మొత్తం మాట్లాడింది దేశ ప్రజలు, రాష్ట్ర ప్రజలందరూ చూసిర్రు, దళిత ప్రజలందరూ చూసిర్రు, నవ్వుకుంటున్నారు. ఇంకొకటి, నాకు వ్యక్తిగతంగా కానీ బీఆర్ఎస్ పార్టీగా కేసీఆర్ గారు కానీ, కేసీఆర్ గారి శిష్యులకు ఎవరికి కూడా కులం భావన ఉండదు. మొదలు నాకు వ్యక్తిగతంగా నాకు ఉండదు, చిన్ననాటి నుంచి వాళ్ళకు ఉండదు. ఈ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా ఒక జనరల్ సీట్లో అసలు ఎవరు ఊహించని కాలంలో మార్కెట్ కమిటీ చైర్మన్ జనరల్లో ఒక ఎస్సీ అభ్యర్థిని పెట్టిన ఏకైక నాయకుడు కేసీఆర్. దళిత బంధు పూర్వగా మొదలుపెట్టిన నాయకుడు కేసీఆర్. నేను ధైర్యం చేసి అందరి ఊహలకు భిన్నంగా ఒక జనరల్ మహిళా స్థానంలో మున్సిపల్ చైర్మన్గా ఒక దళిత అమ్మాయిని పెట్టి అవకాశం ఇచ్చిన నేను కేసీఆర్ గారి డైరెక్షన్లో, ఆయన నీడలో పెరిగినాను కాబట్టి. అదే అమ్మాయిని, దళిత అమ్మాయిని ఇతర అగ్రకులాలు అందరూ కలిసి దించేయాలని కాంగ్రెస్ పార్టీ కలిసి కుట్ర చేసి సీఎం ఆఫీస్ నుంచి కూడా మానిటర్ చేసి ముంబైలో ఉన్న మా 4 కౌన్సిలర్లను కిడ్నాప్ చేసి తీసుకొచ్చుకొని ఓడగొట్టాలని ప్రయత్నం చేసినా నిలబెట్టుకొని మళ్ళీ ఆ అమ్మాయిని చైర్మన్గా కొనసాగించుకొని అవిశ్వాసం నుంచి బయటపడేయించి నెగ్గి తీసుకొచ్చిన నేను. అట్లా వ్యక్తిగతంగా పోతే చాలా ఉన్నాయి చెప్పడానికి, కానీ ఇక్కడ దళిత ఇష్యూ లేదు, ఆ చర్చ లేదు. వీళ్ళు ఎంత అరిచి గీపెట్టినా ఈ రాష్ట్రంలో ఉండే ప్రజలు ఎవ్వరు కూడా ఈ కాంగ్రెస్ పార్టీ అబద్ధాన్ని నమ్మరు. ఇప్పుడు మీరు జగదీష్ రెడ్డి ఆల్రెడీ సస్పెండ్ అయిపోయారు ఈ సెషన్కి. నెక్స్ట్ ఎక్స్పెల్ అయితే జగదీష్ రెడ్డి కార్యాచరణ ఏంటి? అంటే ఎలక్షన్కి సిద్ధమవుతారా, లేకుంటే ఎక్స్పెల్కి రెడీ అవుతారా, ఏం చేయబోతున్నారు? తప్పకుండా పార్టీ నిర్ణయిస్తుంది. కేసీఆర్ గారు ఎక్స్పెల్ అవుతారని అనుకుంటున్నారా? పోనీ స్కోపే లేదు. ఇవాళ చేసిన దానికే తలలు పట్టుకుంటున్నారు, ప్రజల్లో పరువు పోతుంది. ఎందుకు అని అంటే దాస్తే దాగేది కాదు, బహిరంగంగా ఓపెన్గా ఉంది. నేను మిమ్మల్ని అందుకే అడిగిన, సస్పెన్షన్కు వాళ్ళ కారణం ఏం చూపించారో ఒకసారి చూపించాము అని చెప్పి. సస్పెన్షన్ చూపించిన కారణం ఒకటి, అటు జరిగింది ఒకటి. ఎందుకంటే వాళ్ళు ఏ కారణం అయితే చూపించి, ఇప్పుడు సింపుల్ అండి, కళ్యాణ్ గారు ఆ కెమెరామెన్ను కొట్టిండు కాబట్టి శిక్ష చేస్తున్నాను జడ్జి అనేటప్పుడు ఆ కొట్టిన సాక్ష్యాలు ఉండాలని నిరూపించాలి. ఆడ కొట్టిన ఎక్కడ సాక్ష్యాలు లేవు, ఇదంతా లైవ్ ఉంది. కేసీఆర్ జగదీష్ రెడ్డి చాలా గౌరవంగా చాలా పద్ధతిగా స్పీకర్ గారిని సంబోధించిండు. జగదీష్ రెడ్డి తన హక్కుల కొరకు కొట్లాడిండు. స్పీకర్ గారు అటువైపు 50 మందిని వరుతుంటే అనుమతిస్తూ నన్ను ఒక్కరిని మాట్లాడమన్నాడు. అయినప్పటికీ కూడా స్పీకర్ని పదే పదే రిక్వెస్ట్ చేసిండు. స్పీకర్ గారు తనను ఏం చేసినప్పుడు, నువ్వు డిబేట్ అవుతున్నాడు ఉన్నప్పుడు ఆయన ఆత్మగౌరవ కొట్లాడిండు. నేను ఎక్కడైతున్న డిబేషన్ చెప్పమని అడిగిండు. నిబంధనలకు వ్యతిరేకంగా పోతున్నావు అన్నప్పుడు ఏ నిబంధనలు వ్యతిరేకమైన చూపించమని అడిగిండు. ఇవన్నీ జగదీష్ రెడ్డి తన హక్కుల కొరకు మాట్లాడింది, లేని తన మీద ఆపాదిస్తున్నప్పుడు తనను రక్షించుకోవడం కొరకు కొట్లాడింది. కనపడ్డది ప్రజలకి. మీ సస్పెన్షన్ సంబంధించి మీరు అన్నట్టు బట్టి విక్రమార్క గారు ఏమన్నారు, శ్రీధర్ బాబు ఎల్ఏ మినిస్టర్ శ్రీధర్ బాబు ఏమన్నారు, మనం చూద్దాం. రెడ్డి గారు నిన్న సభలో జరిగిన వ్యవహారం అంతా బట్టి విక్రమార్క రియాక్ట్ అయ్యారు. దీనిపైన మిమ్మల్ని సస్పెండ్ కాదు ఎక్స్పెల్ కూడా చేయాలని అందరు డిమాండ్ చేస్తున్నారు. ఎథిక్స్ కమిటీకి ఇస్తామన్నారు. శ్రీధర్ బాబు శాసనసభ వ్యవహారాల మంత్రి, మీరు ఏం మాట్లాడారు, అసలు ఎట్లా సస్పెండ్ అయ్యారు, దానికి దారితీసిన పరిస్థితి ఏంటి, స్పీకర్ ఏమైనా సభలో ఏం ప్రకటన చేశారో ఒకసారి చూద్దాం, మనం చూసాక మాట్లాడదాం. అధ్యక్ష ఏ సభా సంప్రదాయానికి నేను విరుద్ధంగా మాట్లాడినా మీకు చెప్తే తర్వాత మాట్లాడదా అధ్యక్ష.
నా విషయంలోనే నన్ను ప్రశ్నించడమే సభా సాంప్రదాయాలకు విరుద్ధం. అసలే కాదు అధ్యక్ష, అసలే కాదు అధ్యక్ష. అధ్యక్ష అధ్యక్ష నన్ను ప్రశ్నించడం అధ్యక్ష సాంప్రదాయాలకు ఈ సభ మన అందరిది. ఈ సభ మా అందరికి సమానమైన హక్కులు ఉన్నాయి. మా అందరి తరఫున మీరు పెద్ద మనిషి మాత్రమే ఆడ కూర్చున్నారు తప్ప ఈ సభ మీ సొంతం కూడా కాదు. ఈ విషయం పూర్తిగా సభ్యుడిని ఈ సభ నుంచి ఎక్స్పెల్ చేసేటువంటి విధానం గురించి, తదుపరి చర్యల గురించి డెఫినెట్ గా మీ ద్వారా ఆ సభ్యుడు వ్యవహారశాలపైన ఎథిక్స్ కమిటీకి పంపించండి. ఎథిక్స్ కమిటీ నిర్ణయం చేసి వాళ్ళు ఏం చెప్తారో ఆ తదుపరి నిర్ణయం తీసుకుందాం. అప్పటి వరకు మాత్రం ఈ సెషన్ కి మాత్రం ఈ సభ్యుడిని సంపూర్ణంగా సభ నుంచి సస్పెండ్ చేసి ఒక గౌరవాన్ని, ఒక సందేశాన్ని, ఒక మెసేజ్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడటం కోసం ఒక నిర్ణయం తీసుకోవాల్సిందిగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అధ్యక్ష. డిప్యూటీ సీఎం గారు, అదేవిధంగా గౌరవ మంత్రులు, అదేవిధంగా గౌరవ సభ్యులు మరి ప్రతిపాదన చేయడం జరిగింది అధ్యక్ష. ఐ వుడ్ లైక్ టు టేక్ యువర్ పర్మిషన్ టు మూవ్. I beg to move under rule, sub-rule 1 and 2 of rule 340 of the Assembly rules that Sri Guntakandla Jagdish Reddy, member named as a speaker, may be suspended from the services of the House for remainder of the session. Motion moved. The question is that under sub-rule 1 and rule 2 of rule 340 of the Assembly rules, that Sri Guntakandla Jagdishwar Reddy, member named by the Speaker, be suspended from the services of the House for remainder of the session. Those who are for the motion, please say ayes. Those who are against, please say no. Ayes have it. Ayes have it. The motion is carried, and the member named by the Speaker is suspended from the services of the House for remainder of the session. Suspended member is please leave. రైట్, మొత్తానికి సభ నుంచి వికెట్ కావాలని చెప్పారు. అలా సరే, అఫ్ కోర్స్ అక్కడ రీజన్ కాలేదు కానీ ఏకవచనంతో మాట్లాడాలనేది కూడా ఒక రీజన్. అయితే అది మాత్రమే రీజన్ చెప్పిన. అయితే జగదీష్ రెడ్డి గారు తన దాకా వస్తే గానీ అన్నట్టు గతంలో మీరు చాలా మందిని సస్పెండ్ చేశారు ఇలా 10 ఏళ్లలో. ఈసారి మొదటి సస్పెన్షన్ అది జగదీష్ రెడ్డి మీద పడింది. అంటే సభ నుంచి రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళని, ఈటెల రాజేందర్ లాంటి వాళ్ళని కూడా 2-3 రోజుల పాటు రఘునందన్ ని సస్పెండ్ చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి లేండి 10 ఏళ్లలో. అయితే ఇప్పుడు జగదీష్ రెడ్డికి అలాంటి సస్పెన్షన్ వస్తుందని ఊహించారా మీరు ఎప్పుడైనా? ఎందుకు అనుకుంటాం సస్పెండ్ కావాలని? ఎవరైనా ఎందుకు అనుకుంటారు? అనుకునేది కాదు కదా. వాస్తవానికి ప్రజల సమస్యల్ని ప్రస్తావించే ప్రయత్నం చేస్తాం. ఇక్కడ కూడా మీకు కావచ్చు, చూసి కెమెరామెన్లకు కావచ్చు, రాష్ట్రంలో చూస్తున్న ప్రజలకు కావచ్చు, అసలు అక్కడ రీజనే కనపడలేదు. వాళ్ళు మొత్తం కలిసి నా మీద ఏకపక్షంగా 26 మంది శాసనసభ్యులతోని మీడియా పాయింట్ దగ్గర కావచ్చు, ఆ తర్వాత 4 సభ్యులతోని లోపల కావచ్చు, 4 మంత్రులు కావచ్చు, పోలీస్ స్టేషన్ మాట్లాడి చేసిన దాంట్లో అందరు మాట్లాడింది నేను ఏకవచనంతో సంబోధించిన అని, స్పీకర్ గారిని అవమానించిన అని, స్పీకర్ గారి కులంతో నేను అవమానించిన అని మాట్లాడినారు. ఎక్కడన్నా ఒక్క అక్షరం ఉందా? ఎక్కడన్నా? అక్కడ ఎంతసేపు నేను రిక్వెస్ట్ చేసింది స్పీకర్ గారిని వాళ్ళని కంట్రోల్ చేయండి అని చెప్పి. స్పీకర్ బాధ్యత ఏంటి? ఒక సభ్యుడికి వారు ఎవరిని అనుకుంటారో వారికి అవకాశం ఇచ్చే అధికారం స్పీకర్ గారికి ఉంది. మాట్లాడుతారు. కొన్నిసార్లు సభ్యులు అడుగుతుంటారు, మాకేంటి సార్ అధ్యక్ష అని అడుగుతుంటారు, గట్టిగా కూడా అడుగుతుంటారు. వారు అవకాశం ఇచ్చిన వాళ్ళు మాత్రమే నిలబడి మాట్లాడాలి. మిగతా ఇంకే సభ్యులు కూడా నిలబడి ఉండకూడదు. సభలో అరవటమే కాదు, నిలబడి కూడా ఉండకూడదు. ఆర్డర్లో ఉండాలి. ఒక సభ్యుడు నిలబడితే కూడా, ఒకవేళ ఎవరైనా ఐఎమ్ ఆన్ మై లెగ్స్ అని చెప్పి స్పీకర్ చెప్పి నిలబడితే కూడా ఆ సభ్యుడు బాధ ఏందో విని ఆయన కూర్చోబెట్టినాకనే ఈయనకు మాట్లాడే అవకాశం. ఇది సభా సాంప్రదాయము, ఇవి సభ నిబంధనలు. అక్కడే ఉందా? అది నిబంధనలు ఉన్నాయా? 50 మంది ఒకవైపు అరుస్తుంటే ఒకసారి స్పీకర్ గారు అటు తిరిగి ఆయన మాట్లాడుతున్నాడు, మీరు కూర్చోండి, మీరు చెప్పదలుచుకుంటే తర్వాత చెప్పండి, మీరు రాసుకొని మీ ముఖ్యమంత్రి మంత్రి ఆ సమాధానం చెప్పండి అని అనాలి కదా. ఎక్కడైనా చూసిండ్రా? అంటే చూడకపోగా ఏ నిబంధనలకు విరుద్ధంగా లేకుండా నేను పూర్తిగా అన్ని నియమాలను పాటిస్తూ నేను మాట్లాడుతుంటే నన్ను మీరు అసహనానికి లోను కాకండి, మీరు డివేట్ కాకండి. డివేట్ అయిందేమో వాళ్ళు, మీరు వెంకరెడ్డి గారి అందుకే నేను అడిగిన చూపించమని. వెంకటరెడ్డి గారు మధ్య మధ్యలో వస్తూనే ఉంటారు సబ్జెక్టు సంబంధం లేకుండా. నిన్న మాట్లాడేదేమో ఆయన ఎవరు గవర్నర్ గారి ప్రసంగం మీద, అందులో ఎక్కడనన్నా దళిత ముఖ్యమంత్రి ప్రస్తావన ఉందా వారి స్పీకర్ గారి మాటలలో ఎక్కడన్నా? అసలు మరి ఈయన మాట్లాడింది ఏంది?
మీరు దళిత ముఖ్యమంత్రిని చేస్తానన్నారు చేయలేదు, 3 ఎకరాలు ఇస్తానన్నారు ఇయ్యలేదు, మీ సంగతి ఇట్లా చూస్తాం అట్లా చూస్తాం, దేనికి మాట్లాడండి అసలు ఆయన? ఏం అవసరం ఉండే? ఇవన్నీ అటు పెట్టుకొని ఏదో జగదీష్ రెడ్డి ఏదో అన్నాడు అని చెప్పి నా మీద అబద్ధాలు మాట్లాడి ప్రచారం చేసి వాళ్ళు అనుకున్న పదాన్ని నా నోట్లో పెట్టి అనిపించి చేద్దామని అనుకుంటే సాధ్యమైద్దా? మీరు చెప్తున్న నిజం నెమ్మదిగా బయటకు వస్తుంది, అబద్ధం తొందరగా ఊరుతుంది అనేది ఉంది. ఎందుకు అసలు మీరు ఎందుకు సస్పెన్షన్ గురైనా అని అనుకుంటున్నారు? మీరు మీకు ఏమైనా వచ్చిందా క్లారిటీ? ఇప్పటికైనా స్పష్టంగా ఉంది కదా. ఏంటి? చాలా స్పష్టంగా ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీ నిర్ణయం. జగదీష్ రెడ్డి ఎందుకు? జగదీష్ రెడ్డి కాదు, ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ సభ్యులు నిన్న ఎవరున్నా చేయాలనే వాళ్ళ నిర్ణయం. బీఆర్ఎస్ పార్టీ గొంతు నొక్కేయాలి, బీఆర్ఎస్ పార్టీకి మాట్లాడే అవకాశం ఇస్తే మన బట్టలు ఇప్పుతారు, ప్రభుత్వాన్ని బహిరంగంగా నిలబెడతారు, మన నగ్న స్వరూపం ఏందో ప్రజలకు చెప్తారు. అదే కదా ఇప్పుడు నేను అదే చెప్పబోతున్నా. ఇక్కడ అసలు గవర్నర్ గారి ప్రసంగంలోనే పసలేదు, అందరికి తెలిసిపోయింది. ఒక వాక్యానికి ఇంకో వాక్యానికి పోలిక లేదు, దాంట్లో పొంతన లేదు. అసలు నలుగురు కూర్చొని రాసిన పద్ధతిలోనే లేదు, మనసు పెట్టి రాసిన పద్ధతిలో లేదు. చాలా మెకానికల్గా పదాలని తీసుకొచ్చి కూర్పు చేసినట్టుగా ఉంది. నేను పూర్తిగా చదివి చెప్తున్నమాట. నేను ఆ విషయాన్ని ప్రస్తావించిన మొదలు ప్రారంభంలో ఈ రకంగా ఉంది, ఇది సరే ఇది కాదు అని వాళ్ళకు కూడా తెలుసు. దీంట్లో ఉన్న ప్రతి అక్షరం దాంట్లో రాసిందండి. మొత్తం రుణమాఫీ చేసినాం, మొత్తం రైతు భరోసా ఇచ్చినాం, మొత్తం మహాలక్ష్మి పథకం అమలు చేసినాం, ఈ రకంగా అన్నీ రాసినారు. జరిగినాయి, జరగలే. నేను గదే మొదలుపెట్టిన. ఇంకోటి, ప్రజలు పొలాలు ఎండిపోయి బాగా ఇబ్బందులు పడుతున్నారు, అవతల నీళ్ళు ఇవ్వలేరు వీళ్ళకి చేతగాక, మంచిలు కూడా ఇవ్వలేకపోతున్నారు. ప్రజలు అప్పుడే మళ్ళీ రోడ్ల మీద పోయి తెచ్చుకోవాల్సిన దుస్థితికి వచ్చింది. ఆటో కార్మికులు ఏడుస్తున్నారు, ఒకవైపు స్కూళ్ళలో పిల్లలు చచ్చిపోతున్నారు అన్నం పెట్టక, చేనేత కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇవన్నీ పోతున్నాయి, ఇవన్నీ జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా మాట్లాడతారు సభ ద్వారా, మళ్ళీ ఒకసారి ప్రజలకు పోతుంది, సభలో రికార్డ్ అవుతుంది. కాబట్టి బీఆర్ఎస్ గొంతు నొక్కేయాలి, బీఆర్ఎస్ మాట్లాడేయద్దు. ఇక మిగతా వాళ్ళంతా వాళ్ళు డబ్బు నుంచి అంటున్నారు కదా, కోమటిరెడ్డి వెంకటరెడ్డి బయట చూడాలని చాలా ఇంట్రెస్ట్ ఉంది అంట. నాకేం లేదు, మీరు అన్నారు కాబట్టి చూడండి. 2013 ఎన్నికల మేనిఫెస్టోలో కానీ, మేనిఫెస్టో కంటే ముందు ఆయన పార్టీ పెట్టినప్పుడు కానీ, ఒక అధికారానికి వచ్చేటప్పటికి ఒక 10 లక్షల సార్లు దళితుని ముఖ్యమంత్రి చేయకపోతే నా మెడ మీద తల ఉన్నది అన్నాడు. నువ్వు ఇంప్లిమెంట్ చేసినావా? ఆఖరి దళితుడికి 3 ఎకరాల భూమి ఇస్తా, బోరేస్తా, మోటార్ ఇస్తా, 1.5 ఎకరం ఉంటే 1.5 యాడ్ చేస్తా, ఆయన ధనవంతం చేస్తాను. చేసినావా? చేయలే. మూడవది, దళితుడు ప్రతిపక్ష నాయకులు ఉంటే సంతలో పశువుల్లాగా ఎమ్మెల్యేలు కొనుక్కొని ప్రతిపక్ష హోదా లేకుండా చేసి దళిత వ్యతిరేకత నిరూపించుకున్నావు. ఇకపోతే చదివించా ఇంటికో ఉద్యోగం, డబుల్ బెడ్రూమ్, నీ బిడ్డలు తేలమనుకుంటారు. ఇది చెప్పమంటావా? 1,00,000 అబద్ధాలు ఆడి 2 సార్లు అధికారంలోకి వచ్చిన మీరు మేము చేసిన కార్యక్రమాలు 1,00,000 కోట్ల మంది ఇలా ఆర్టీసీలో ఉచితంగా మహిళలు ప్రయాణం చేస్తున్నారు. చూస్తలేవా? 50 లక్షల కుటుంబాలకు 200 యూనిట్ల వరకు ఉచితంగా ఈ రోజు కరెంట్ ఇస్తున్న మాట వాస్తవం కాదు. ఒక జగదీష్ రెడ్డి గారు అంటే ఆయన చెప్తుంది ఏంటంటే, మీరు మేనిఫెస్టోలో పెట్టినవి మీరు అమలు చేయకుండా పోయారు, మేము చేస్తున్నాం కదా అని మీ దాన్ని క్వశ్చన్ చేస్తూ మీ స్పీచ్ అడ్డుకున్నారు ఆ రకంగా. అవును, నేను అదే అంటున్నా. నిన్నటి గవర్నర్ గారి స్పీచ్లో ఏమైనా ఉందా? దానికి సంబంధం ఉందా? అసలు దళిత ముఖ్యమంత్రి కానీ ఇంకో దానికి సంబంధం ఉందా? ఆయన మాట్లాడింది, నేను మాట్లాడింది గురించి నేనేం అడిగినా? మేనిఫెస్టోలో లేదు, మీకు లేదు, మేనిఫెస్టోలో కూడా ఉందా? లేదు. ఆ రకమైన అబద్ధాలు ఆడుతుంటే శాసనసభలో స్పీకర్ గారు ఒక్కసారన్నా మీరు సంబంధం లేని విషయం మాట్లాడుతున్నారు అనే మాట అన్నారా? అసలు ఆయనకి ఏం సంబంధం? ఆయనకి ఎందుకు ఇచ్చారు? స్పీకర్ గారికి అధికారం ఉంది కాబట్టి ఇచ్చిండ్రు. స్పీకర్ గారికి అధికారం ఉంది కాబట్టి ఇచ్చిండ్రు. దీనికంటే ముందు ఇంకొక ఆయనకు ఆది శ్రీనివాస్ రెడ్డి ఆయనకు కూడా ఇచ్చిండ్రు. ఆయన అంతకుముందు కాంగ్రెస్ పార్టీ సభ్యుడిగా మాట్లాడిండు, ఆయన వరుస అయిపోయింది. మళ్ళీ దానికి ఇచ్చిండు, నన్ను డిస్టర్బ్ చేసి నాకు ఇచ్చిన అవకాశాన్ని కట్ చేసి వాళ్ళకి ఇచ్చిండ్రు. జగదీష్ రెడ్డి గారు, ఇదంతా ఒక ఎత్తు అయితే, ఇలాంటి పరిస్థితుల్లో ఇలాంటి ఉద్రిక్త వాతావరణం, మీరు సస్పెండ్ అయ్యి బయటకు వచ్చారు, మాజీ మంత్రి, చాలా కీలక నేత బీఆర్ఎస్ కి. సభకేమైనా కేసీఆర్ వచ్చే అవకాశం ఉందా? కేసీఆర్ ఎప్పుడు వస్తారు అని కాంగ్రెస్ వాళ్ళు కూడా అడుగుతున్నారు పాపం. సార్, వీళ్ళు మమ్మల్ని చూస్తేనే భయపడుతున్నారు, లాగులు తడుపుకుంటున్నారు. మమ్మల్ని సస్పెండ్ చేసేసి బతకాలనుకుంటున్నారు. కేసీఆర్ ఎప్పుడు ఎట్లా ఏ సందర్భంలో రావాలనో కేసీఆర్ సందర్భంలో వస్తారు. వచ్చిపోయారు, మొన్న వచ్చిర్రు, కాసేపు చూసిపోయారు మీ భాగవతం. ఇంకోటి కూడా అంటున్నా,
ఈ సందర్భంగా పోవాలి. స్పీకర్ గారు కూడా వారి గురించి కూడా మాటలు తెలుసుకున్నా. అసలు ప్రతిపక్ష నాయకుడికి రూమ్ ఉందండి? కేసీఆర్ గారికి చాంబర్ లేకుండా చేసిన దుర్మార్గులు. వాస్తవానికి ఎప్పుడో చెన్నారెడ్డి గారి పీరియడ్లో అంటే ప్రతిపక్షానికి కూడా మంచి చాంబర్ ఉండాలి అని చెప్పి పెట్టింది. ఇప్పటి వరకు ఎవరు టచ్ చేయలేదు. రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు చంద్రబాబుని తీసేయలే, చంద్రబాబు ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు తీసేయలే. అప్పుడు కూడా ఉన్నాయి. దేనికి తీసేది అయ్యాలి కూడా. ప్రతిపక్షమే లేకుండా అన్నాడు కూడా వాళ్ళ చెంబర వాళ్ళకు ఉంచినాం. నలుగురే ఉన్నా ప్రతిపక్షం లేకుండా మేం చేసేది వాళ్ళు లేకుండా. ఇప్పుడు ఆయన అన్నాడు కదా కొనుక్కున్నారు అని. మరి ఇప్పుడు 10 మంది కూడా సందర్భ పశువుని కొన్నట్టే కొన్నాడా? ఇప్పుడు ఆయన అన్నాడు వినరు మీరు, పశువులను కొన్నారు. ఎవరో ప్రతిపక్ష నాయకుడికి ఆయన హోదా లేకుండా చేయడానికట. వాళ్ళ తెలుగు గట్ల ఉంది ప్రతిపక్ష నాయకుడు. మరి ఇప్పుడు మేము ప్రతిపక్ష నాయకుడిని హోదా లేకుండా చేస్తే కొన్నాం అనుకుందాం కానీ ఎవరు బట్టిమెక్కి మార్గను. మరి బట్టిమెక్కి మార్గం తీసేసి ముఖ్యమంత్రిగా ఈయనకెందుకు ఇచ్చుకున్నారు? రేవంత్ రెడ్డికి ఎట్లా ఇచ్చారు? మిమ్మల్ని మీరెంత కమ్ముడు పోయినారు? రేవంత్ రెడ్డి కాడ ఎన్ని పైసలు తీసుకొని వచ్చిండు మీ రాహుల్ గాంధీ? నువ్వెన్ని తీసుకున్నావు అందులో వాటా? మీ పాత వాళ్ళందరూ కూడా ఎన్ని పైసలు తీసుకొని రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి ఇచ్చారు. మీరు పశువులాగా అమ్ముడు పోయారా, కుక్కలాగా అమ్ముడు పోయారా? ఎట్లా అమ్ముడు పోయించారు మీరు? పార్టీగా తప్పకుండా కేసీఆర్ గారు నిర్ణయం చేస్తారు దీని విషయంలో. నెక్స్ట్ ఎట్లా ముందుకు పోవాలనేది నేను ఫైటర్గా, ఉద్యమకారుడిగా నా పని ఎప్పుడు కూడా ప్రజల గొంతు వినిపించడమే. తప్పకుండా ఈ అసెంబ్లీలో నిషేధించినంత మాత్రాన, అసెంబ్లీలో నా గొంతును ఆపినంత మాత్రాన ప్రజాక్షేత్రంలో నన్ను ఎవరు ఆపలేరు. నాకు అతి ఇష్టమైన విద్య, ఇష్టమైన పని, ప్రజల కొరకు మాట్లాడడం అనేది, ప్రజల కొరకు కొట్లాడడం అనేది నాకు అతి ఇష్టమైన పని. దాన్ని ఇంకా 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 బలంగా నా వాణి వినిపిస్తూనే ఉంటా, ప్రజల కొరకు కొట్లాడుతూనే ఉంటా. ఈ ప్రభుత్వాన్ని బట్టలు పదిస్తా, నడి బజార్లో నిలబెడతా, చీల్చి చెండాడుతా, మళ్ళీ ప్రజలకు రిలీఫ్ వచ్చేంత వరకు ప్రజల వెంట ఉండి కొట్లాడుతూనే ఉంటా. సస్పెన్షన్ ఎత్తివేయాలని ఆల్రెడీ కొంచెం ఒత్తిడి అయితే స్టార్ట్ చేసింది బీఆర్ఎస్. ధర్నాలు, ఆందోళనలు నిన్న కూడా జరిగాయి. కాబట్టి దీనికి ఏమన్నా దిగొచ్చే అవకాశం ఉందా ప్రభుత్వం? అంటే ఎత్తేసే అవకాశం ఉందా? మీకుందా నమ్మకం? అఫ్ కోర్స్ మేము రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఉన్న ఈ ప్రభుత్వం దీనికి ఒక విజ్ఞత ఉందని కానీ, ఒక విజన్ ఉందని కానీ మేము అనుకోవడం లేదు. ఒక మూర్ఖుల చేతిలో ఈ పరిపాలన ఉంది. ఈ రాష్ట్రమే అధోగతి పాలవుతుంది. మా సస్పెన్షన్లకి ఇష్యూ పక్కన పెట్టండి, చిన్న విషయాలు. ఈ రాష్ట్రానికి జరుగుతున్న నష్టం ముందట ఇవి చాలా చిన్న విషయాలు. మా బాధ, కేసీఆర్ గారి బాధ అంతా మనం నిర్మించింది మన కళ్ళ ముందే నాశనం చేస్తున్నారు ఈ దుర్మార్గులు వచ్చి అనేదే బాధ. మళ్ళీ 5 ఏళ్ళు జరిగిన నష్టాన్ని మళ్ళీ ఎట్లా పూడ్చుకోవడానికి అనే ఆలోచనలు తప్ప ఇంకొకటి కాదు. తప్పకుండా వీళ్ళకి ఆ విజ్ఞత ఉందని మేము అనుకోవడం లేదు. రైట్, థ్యాంక్ యూ జగదీష్ రెడ్డి గారు. చూడాలి మీ సస్పెన్షన్ మరి ఎత్తేస్తారా, సస్పెన్షన్ కంటిన్యూ అవుతుందా, అది ఎక్స్పెల్ వరకు వెళ్తుందా చూడాలి. అది రాజకీయ తెరపై చూడాల్సిందే ఏం జరుగుతుందో. థ్యాంక్ యూ జగదీష్ రెడ్డి గారు. మొత్తానికి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఒక సభ్యుడిపై మొదటిసారి వేటు పడింది, అది జగదీష్ రెడ్డిపై. ఈ సెషన్ వరకే సస్పెండ్ అయ్యారు. అయితే ఎథిక్స్ కమిటీకి ఇచ్చిన తర్వాత ఎథిక్స్ కమిటీ ఏం చేయబోతుంది? ఎక్స్పెల్ చేయబోతుందా, లేకుంటే జగదీష్ రెడ్డి గారి వాదంతోనే ఏకీభవించి ఆయన ఏం తప్పు చేయలేదని క్లీన్ చిట్ ఇస్తుందా? ఏం జరగబోతుంది అనేది మనం వెచ్చేద్దాం. ఇది ప్రైమ్ టైం డిబేట్.